వందనాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి వందనాలు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ నీవేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ నీవేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ నీవేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను
Thank you, Jesus. Thank you, Lord, for everything. నీకు స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. అందరు కూర్చోండి. గత దినములంతయు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరి అనేక ఆదివారములు 52 ఆదివారాలు 53 ఆదివారాలు సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 52. సో ఈ ఆదివారాలన్నిటిలో కూడా మనం దేవుని ఎంతమంది ఆదివారం మిస్ కాకుండా మందిరానికి వచ్చినారు? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకొకటి, మనం ఆదివారాన్ని ఆరాధించట్లే, ఆదివారాన్ని చేసిన దేవుని మనం ఆరాధిస్తాం. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, ఆయన మందిరములో మనం ఎప్పుడైతే వస్తామో ఆయన మనల్ని సంతోషపరుస్తాడు, ఆయన మనల్ని ఆనందపరుస్తాడు. ఆయన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. చాలాసార్లు మనం నిరాశతో ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన వాక్కును విడుదల చేసినప్పుడు ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడి దేవుడిని నింపి మన పరిస్థితులను ఎదుర్కొనుటకు ఆయన సమాజముగా కూడినప్పుడు, చూడండి, ఎప్పుడైతే సమాజంగా మనం అందరం కూడుకుంటామో ఏదో మీరే కాదు, ఇక్కడ కార్పొరేట్ అనాయింటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకము మిమ్మల్నే కాదు, దైవజనులను కూడా ఆశీర్వదిస్తారు. దైవజనులను కూడా ఆ అభిషేకాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో మనము దేవుని సన్నిధిని ఇష్టపడాలా. ఆయన మందిరములో ఆయన నివసించుచున్నాడు. ఆ మందిరంలో ఉండి దేవుడు దైవజనుల ద్వారా నీకు కావాల్సిన వాక్కు మాట, నీకు కావాల్సినది ఏంది ఈ వారములో, ఈ నెలల్లో, రాబోయే దినాల్లో దేవుడు చక్కగా షూటిగా దేవుడు మనందరితో మాట్లాడినందుకు, మరి గత వారాలంతా దేవుడు మాట్లాడి ఇంకనూ మన దేవుడు మాట్లాడే దేవుడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన అందరితో మాట్లాడే దేవుడు. అర్థమైందా? ఎలాంటి వారైనా సరే దేవుడు ప్రేమించేవాడు. దేవుడు హీ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఒకసారి అందరము కూడా ఆయన నమ్మదగిన దేవుడు. అందుకు చప్పట్లు కూడా దేవుని స్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. చూడండి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమైందా? డిసెంబర్ నెల 29 డేట్ ఇయర్. చాలామంది ఈ సమయం చూడలేరు, కానీ ఈరోజు మనము జీవించుచున్నాము అంటే కేవలం ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన జాలి. చాలామంది మనకు తెలిసిన వారు ఇప్పుడు మనకు చూడలేం ఈ సంవత్సరంలో. కానీ కేవలం ఆయన యొక్క దయ, ఆయన కృప ఈరోజు మనం సజీవంగా ఉన్నాం. ఎన్ని ఆపదలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని పరిస్థితులు, ఇక్కడున్న వారికి ఎంతమందికి
నేను చనిపోతే బాగుండు, ఇది నేను భరించలేను, నేను తట్టుకోలేను అని, ఈ పరిస్థితులు నా వల్ల కాదు, ఇంకా నేను చనిపోతే బాగుండు అని ఆలోచించిన వారు ఉన్నారు ఇక్కడ. కానీ ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ కష్టములో నుంచి, ఆ వేదనలో నుంచి దేవుడు తప్పించి ఈరోజు దేవుడు మిమ్మల్ని నిలబెట్టి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? మనకు తెలియదు రేపటి దినమున ఏ విధంగా ఎట్లా ఫేస్ చేయాలా ఏంటి అని. చూడండి, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ఎంతగా నేను అపవాది నేను క్రష్ చేయాలన్నా, ఎంతగా అపవాది నిన్ను దొంగలించి నిన్ను హతము చేయాలన్నా, రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు నిన్ను ముందు కొనసాగించున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు వాడు మింగేయాలని చూస్తూ ఉంటాడు, ఎప్పుడు నిన్ను తొక్కేయాలని చూస్తూ ఉంటాడు, ఎప్పుడు నిన్ను అనాలని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏది కూడా, ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు జరిగినా అన్నిట్లో నుంచి దేవుడు నమ్మదగిన దేవుడు. వింటున్నారా? అన్నిట్లో నుంచి ఒక దిక్కు అపవాది మనుషులు నీకు కీడు చేస్తున్న దేవుడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు నీకు మేలు చేస్తూనే ఉన్నాడు దేవుడు. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన చూడండి, కీర్తనలో 103 2వ వచనం చదవండి. చూడండి, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. పక్కవర్ద ఆయన చేసిన ఉపకారాలకు ఆయన చేసి ఏని మరవకు.
అగ్నిలో పడవేసిన గాలు నీ మీదకి వచ్చిన నీకు ఏమి కాల, ఆయన నీకు మేలు చేసుకుంటూ పోతున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యోసేపుకు వింటున్నారా? యోసేపుకు ఒక దిక్కు సొంత వారే ఏం చేస్తూ ఉన్నారు? దర్శనం నెరవేరవద్దని లోయలో పాడేసినారు. కానీ దేవుడు మేలు చేసుకుంటూ పోయినాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దిక్కు నాన్నవారే, నా స్నేహితులే, లేకపోతే నీ బంధువులే, నీ కొలీగ్సే నీకు వ్యతిరేకంగా మాట్లాడి లేనిపోయి నీ మాటలు ఒక దిక్కు చెప్తా ఉన్నా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మేలు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా? యోసేపు జీవితంలో చూస్తూ ఉంటే వింటున్నారా? ఒక దిక్కేమో పరిస్థితి అంతా లోయలో వెళ్ళిపోతుంది, పరిస్థితి అంతా దూరంగా వెళ్ళిపోతూ ఉంది. ఎంతగా దూరంగా అయిపోతుంది ఈ లోకం అనుకుంటే దేవుని యొక్క దర్శనానికి అంత దగ్గర అవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. నువ్వు లోక దృష్టిలో నువ్వు దూరంగా వెళ్ళిపోయినట్టు ఉంటావేమో, కానీ దేవునికి దగ్గరగా అవుతున్నావు. ఆమె దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే, నీవు నేను ఇటువంటి పరిస్థితుల్లో అయ్యో ఏంది ఇట్లా అని అనుకోవద్దు. మనం ఒక్కటే నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అందుకే దేవుడు చేసిన ఉపకారాలు అస్సలు మరవకూడదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కూడా నానా రకాలుగా వచ్చి ఉన్నారు తెలుసా? మనుషులు నానా రకాలుగా వచ్చి, ఒకరేమో బోధ కొరకు వచ్చినారు, ఒకరేమో స్వస్థత కొరకు వచ్చినారు, ఒకరేమో నింద వేయడానికి వచ్చినారు, ఒకరేమో అవమానపరచడానికి వచ్చినారు, ఒకరేమో రాళ్ళ కొట్టడానికి వచ్చి ఉన్నారు. కానీ ఎవరు దేవుని యొద్దకు ఏ విశ్వాసముతో వచ్చుచున్నారో, అందుకే దేవుని దగ్గరికి వచ్చిన వారందరూ కూడా యేసు ప్రభు ఒకరు, నీ విశ్వాసము చొప్పున నీకు స్వస్థత, విడుదల, పరిశుద్ధత దొరికిందని లేఖనములు చెప్తుంది. ఈరోజు నీ ఏ ఆలోచనలతో, ఏ ఇంటెన్షన్స్తో నువ్వు దేవుని యొద్దకు వస్తూ ఉన్నావు? అర్థమవుతుందా? చూడండి, మీరు ఎవరు నమ్ముకున్నారు చెప్పాలా? అయ్యా అందరూ ఈయనే ఉన్నారా? పక్కవారు ఇట్లా కొట్టండి ఒకసారి. నాకు ఏదో ఆలోచిస్తున్నారు నాకు తెలిసి. అవునా, ఎటో వెళ్ళిపోయినట్టున్నారు, ఎటో వెళ్ళిపోయినట్టు రావనా? అది కొంతమందికే తెలుసు, చాలామందికి తెలియదు. కానీ హౌ స్వీట్ గాడ్ నా యేసయ్య. ఒక దిక్కు నన్ను బాధ పెడతా ఉన్నా, వింటున్నారా? ఒక దిక్కు ఈ మాటలు ఆ మాటలు అంటున్నా, దేవుడు ఇంకొక దిక్కు కార్యం చేస్తూనే ఉన్నాడు. అయ్యో పక్కవాడతాను, నిన్ను బాధ పెడుతున్నారా? నిన్ను బాధ పెడుతున్నారా? కళ్యాణ్, నేను బాధ పెడుతున్నారా? ఇంకో దిక్కు నువ్వు ఆశీర్వదింపబడుతూనే ఉంటావు, ఇంకొక దిక్కు ఆశీర్వదింపబడుతూనే ఉంటావు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. నువ్వు అనుకోవద్దు, అరే ఈ బాధ అయిపోయినాక ఈ స్టెప్ ఎక్కుతా, ఈ బాధ అయిపోయినాక ఈ గ్లోరీ పైకి ఎక్కుతా. లేదు, ఇది ఇట్టనే ఉంటుంది, పోతుంది, ఎప్పుడు పోతుందో పోతుంది. స్తోత్రం, హల్లెలూయా. అది నీ పని కాదు, వింటున్నాడా? ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఇది వెళ్ళిపోయిన తర్వాత, ఈ బాధ వెళ్ళిపోయిన తర్వాత, ఈ కష్టం వెళ్ళిపోయిన తర్వాత ఈ మెట్టు ఎక్కుతా, లేకపోతే ఈ స్థానం ఎక్కుతా, ఈ బిల్డింగ్ కడతా, ఇంకొక స్థానంకి వెళ్తా. లేదు, ఇది ఈ పని నీ పని కాదు, యుద్ధం యెహోవాదే. వింటున్నారా? యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే. ఒకసారి ఒక దైవజనుడు ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న దయ్యం సాతాను, వింటున్నారా? ఆ అధికారి, ఆ దయ్యపు సాతాను దైవదేవుని కనిపించి గొంతు పట్టేసిందంట. నువ్వు ప్రార్థన చేయొద్దు, ఈ ఏరియా అంతా నాది. ఒక దిక్కు ఆ పెద్ద దయ్యం, ఇది నా ప్లేస్ అంటే ఈ దైవజనుడు ఏం చేశాడంటే అసలు దాని ముఖమే చూడలే అంట. అందరం హల్లెలూయా చెప్తారా? అది ఏదేదో మాట్లాడుతుందంట, ఇది నా ప్లేస్, ఇది నేది, నువ్వెందుకు వచ్చినావు ఇక్కడ, ఈ స్థలం అంతా నాది, అది ఇది అని. ఈ దైవజనుడే మాత్రం యేసయ్య వైపు చూస్తూ స్తుతిస్తూనే ఉన్నాడు. స్తుతిస్తుంటే యేసు ప్రభు ప్రత్యక్షమైతే ఇక్కడ సాతాను ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక దిక్కు సాతాన్ని మీద పోరాడుతున్నా,
ఒక దిక్కు సాతాను మీదుగా చెలరేగుతున్న పరిస్థితి మీద పరిస్థితి, కష్టం మీద కష్టం, అబ్బా రాయి మీద రాయి, కొండ మీద కొండ, ఎరుకో కోటలు ఎరుకో కనిపించిన, ఎర్ర సముద్రంలో పడిన, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు ఆగొద్దు, పక్కవారితో నువ్వు ఆగిపోవద్దు, ముందు కొనసాగాల. బీటెక్లో చూడండి, అందరం హల్లెలూయా చెప్పండి. స్కూల్లో 5th క్లాస్లో ఒక సబ్జెక్ట్ పెడితే 5th క్లాస్లోనే ఉండాలి, అవునా? అయ్యో చెప్పాలా? బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఒక 4 సబ్జెక్టులు పోయినా, ఎంతమంది ఉన్నారు? 4 సబ్జెక్టులు పోయినా, సెకండ్ ఇయర్లో సెకండ్ సెమ్ ఫస్ట్ సెమ్లో అన్నీ కలిపి లాస్ట్లో అంత సెమ్ములు అన్నీ కలిపితే ఎన్ని ఉంటాయి? 4 years 8 సెమ్ 8 ఎన్ని మొత్తం కలిపితే సబ్జెక్ట్స్ అంటే ఎగ్జామ్స్ అన్నీ 8 into 6 అనుకో, ఇంకేదైనా అనుకో, 45 ఉంటాయి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, 30 ఉన్నాయి. 30 ఆయన 4th year వరకు పోయాడు, అర్థమైందా? కానీ ఫైనల్ ఇయర్ వచ్చే వరకు ఆడు 30కి క్లియర్ చేసినాడు. అబ్బా అయ్యా, ఫెయిల్ అయిన వాళ్ళకి చెప్పులు ఎవరైనా కొడతారా? మీరు ఫెయిల్ అయిన 30కి ఫెయిల్ అయ్యాడు, 40లో ఏదో 45 ఉంటే 30 ఫెయిల్ అయ్యిండు మేము చదువుకునే టైంలో. కానీ లాస్ట్ వచ్చే వాళ్ళు అన్నీ పాస్ అయిపోయాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, నువ్వు మధ్యలో ఎన్ని ఫెయిల్ అయినా ఏదేమైనా సరే ఎండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం చెప్తారా? ముగింపు మహిమకరంగా ఉండునుగాక. అందుసరి ముగింపు మహిమకరంగా ఉండునుగాక. అందుసరి నా పక్కవార్తని, నా ముగింపు మహిమకరంగా ఉండునుగాక. హల్లెలూయా. ఒక దిక్కు నేను వెనకకు లాగుతున్నా, ఒక దిక్కు నేను వెనకకు పట్టేస్తున్నా, అవమానపరిచినా, నిందలు వేసినా, ఇంకొకటి ఎదురు చేసినా, నువ్వు మాత్రం ముందుకు సాగదాం వయ్యారే వయ్యారే, ముందుకు సాగదాం వయ్యారే వయ్యారే. నిన్నెదోనెలో యేసయ్యా ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. వయ్యారే వయ్యారే, అందరం కలిసి వయ్యారే 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 వయ్యారే, ముందుకు సాగేదాం వయ్యారే వయ్యారే, ముందుకు సాగేదాం వయ్యారే వయ్యారే. జనవరిలో ఉండిపోయారా? ఈ సంవత్సరంలో జనవరిలోనే ఉండిపోయారా? కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఉండిపోయారా? అన్నీ December 29th వరకు వచ్చారు మీరు. వావ్! ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం. అంతే కదా? ఒకసారి నమ్మదే ఆయన చేసిన, ఒకసారి ఆలోచించుకొని, ఎన్ని సంతోషకరమైన దినములు ఉన్నాయి, ఎన్ని బాధ ఉన్నాయి, ఎన్నిసార్లు నువ్వు కృంగిపోయావు, ఎన్నిసార్లు నువ్వు ఏడ్చావు, ఎన్నిసార్లు నువ్వు దుఃఖం నా వల్ల కాదు ప్రభువా అన్నావు, ఎన్నిసార్లు ఎక్కి ఏడ్చావు, తండ్రి ఇది నా వల్ల కాదని ఏడ్చావు. కానీ ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యం ఇగో ఇంతవరకు తీసుకొచ్చింది, ఇంకా ముందు నువ్వు తీసుకెళ్తావు. హల్లెలూయా. యోబు పరిస్థితి చూసినప్పుడు అబ్బా కష్టం అంటున్నాడు, అబ్బా నేను ఎందుకు పుట్టినారు, మళ్ళా తల్లి గర్భంలో ఎందుకు వచ్చినాను. కానీ ఆ పరిస్థితులన్నీ కూడా చూసినట్లయితే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. నా వివాహ విషయంలో కూడా చేసిన, ప్రేయర్ చేసిన, ఇప్పుడు పెళ్ళయిందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయ్యో
పెళ్ళి కూడా అయిపోయిందా? ఒక్కొక్కసారి గుర్తుకొస్తలే పెళ్ళి, రేపు పెళ్ళి అయింది కదా అని చెప్పి. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎక్కడికో నేను పోతా అంటే అయ్యో నేను కూడా వస్తా అన్నది అందరం. అయ్యో నాకు పెళ్ళి అయింది కదా ఇప్పుడు, నాకు ఒక తోక. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. ఏనో పరిస్థితులు చక్క 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 చక్క, అరే 2 నెలలు ఉన్నాయి, 1 నెల ఉంది, 10 రోజులు ఉంది, 1 రోజు ఉంది, అయిపోయింది. ఇంకా 15 రోజులు అయిపోయి, ఇంకా అయిపోయింది, 12 రోజులు అయిపోయింది. స్తోత్రం చెప్తారా? జరిగిపోతూ ఉంటుంది. ఆ ఓడలో మనం ఉన్నామా లేదా ఇంపార్టెంట్. స్తోత్రం చెప్తారా? ఆ ఓడలో యేసు ప్రభు ఉన్నాడా లేదా ఇంపార్టెంట్. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? యేసుక్రీస్తు ప్రభు నీలోనికి వచ్చిన తర్వాత నీకు మేలు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీలోనికి వచ్చిన తర్వాత నీకు, చూడండి, మనుషులు మోసం చేస్తుండొచ్చు, కానీ దేవుడు నేను ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అందరం హల్లెలూయా చెప్తారా? నువ్వు మనుషుల మీద ఎక్కువ ఆధారపడ్డావు అనుకో, వారు ప్లేటు తిరిపేస్తారు. కానీ దేవుని మీద ఆధారపడు. వింటున్నారా? ఆయన నమ్మదగిన వాడు. ఆయన చేసిన ఉపకారాలు దేని కూడా అస్సలు కూడా మనం మర్చిపోకూడదు. ఎల్లవేళలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండాల. ప్రతి విషయమందు, వింటున్నారా, ఏంచి ప్రతి విషయమందు దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక సమయం తీసుకొని, ఇంకా 3 రోజులు ఉన్నాయి కదా, 29, 30, 31, 3 రోజులు ఉన్నాయి 1వ తారీఖు. సో కొంచెం సమయము తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లండి, అది నిన్ను ఆశీర్వదిస్తుంది. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తారా? నాకెన్నో మేలు చేసితివే, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును.
ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారాలు దేని కూడా మర్చిపోకూడదు. కష్టములోనైనా బాధలోనైనా ప్రతి పరిస్థితులందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. చూడండి, చాలామంది మరి దేవుని దగ్గర నుంచి అద్భుతము పొందుకుంటారు, ఆశీర్వాదము పొందుకుంటారు. చాలామంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో, సాక్షిగా నిలబడడంలో కొందరే ఉంటారు. మేలు దేవుడు చేస్తున్నాడు, మర్చిపోతూ ఉన్నారు. దేవుడు కార్యము చేస్తున్నారు, ఆ కార్యాలన్నీ గుర్తుకుండకుండా అయిపోతాను. ఎంత బాధాకరం. నిజంగా కొన్ని పరిస్థితుల్లో చూసినప్పుడు అవి నిజంగా ఈ పరిస్థితుల నుంచి మేము బయటికి రాలేము అనుకున్నవి చాలా ఉన్నాయి. అన్నిట్లో నుంచి దేవుడు మమ్మల్ని లేవనెత్తి ఉన్నాడు. అయితే అవన్నీ ఎంత మట్టుకు మనము గుర్తుపెట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, షద్రక్, మేషక్, అబేద్నెగో ఆ అగ్నిగుండంలో సంతోషంగా వెళ్ళాడు. దానియేలు సింహంలో సంతోషంగా వెళ్ళాడు. కానీ బయటకు వచ్చేటప్పుడు కృతజ్ఞతాస్తుతులతో బయటకు వచ్చినాడు. హల్లెలూయా. గత రోజులన్నీ కూడా అగ్నిగుండం వలె ఉన్నారేమో, సింహం పోలే ఉన్నవారేమో. మీ పరిస్థితుల్లో నుంచి కృతజ్ఞతాస్తుతులతో బయటకు వస్తారు. అయ్యో హల్లెలూయా. ఒకసారి ఊహించుకోండి, బోన్లో ఉన్నారు. ఎక్కడున్నారు? బోన్లో ఉన్నారు. చూడండి, పౌలు శీల ఎక్కడ ఉన్నారు? వాళ్ళిద్దరు చెరసాల్లో ఉన్నారు, దెబ్బలతో ఉన్నారు. ఏడ్చుకుంటూ కూసోలే, ప్రభా నీ పని చేసిన నేను ఎందుకు దెబ్బలు తిన్నాను తండ్రి అని ఏడవాలే. ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని కొనియాడుతూ ఉన్నాడు. ఏమైంది? భూకంపం వచ్చింది. అక్కడ సాక్ష్యముతో వింటున్నారా? అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ, ఆ అధికారులందరూ భోజనం చేసి రక్షింపబడి హల్లెలూయా చెప్తారు. ఎవరైనా నేను చెరసాలు వేసిన వాళ్ళు భోజనాలు పెడతారా? ఎవరైనా పెడతారా? భోజనాలు పెట్టి, బ్యాప్టిజం ఇచ్చి భోజనాలు పెట్టి బయటికి ఏ విధంగా వచ్చినాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ బయటకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి చెరసాల్లో మనుషులు వేసి ఉన్నారేమో, చెరసాల్లో సాతాను వేసి ఉన్నాడేమో. స్తుతించు. దెబ్బలు తాకినాయేమో, రక్తం కారుతున్నాయేమో, గుండె చెదిరిపోయిందేమో. స్తుతించు, పాటలు పాడు. నువ్వు బయటికి ఏ విధంగా వస్తావు? కృతజ్ఞతాస్తుతులతో బయటికి వస్తావు. ఆమేన్, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రోజు మీ ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభువా ఇందులో నుంచి నేను బయటికి రాబోతున్నానని చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. ఈ కష్టములో నుంచి, ఈ లేమిలో నుంచి, ఈ నిందలో నుంచి, ఈ అవమానములో నుంచి దేవుని మనం ఆ సమయంలో ప్రతి సర్కమ్స్టెన్స్లో నుంచి, ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే పాటలు పాడాల. మనం బాధల్లో ఉన్నప్పుడు, అగ్నిగుండంలో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు దేవునికి పాటలు పాడాల. ఈరోజు నువ్వు వేదనలో ఉన్నావేమో, స్తుతించు, కొనియాడు. అయితే చాలామంది దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలను మర్చిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు కూడా అటువంటి వారు చాలామంది ఉన్నారు. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి చదవండి. యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి,
యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆ. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చినారు? 10 మంది వచ్చినారు. ఈ 10 మంది ఎక్కడికి వెళ్ళమన్నాడు? యాజకుని వద్దకు వెళ్ళమన్నాడు. ఈ 10 మందిలో ఎంతమంది స్వస్థపడ్డారు? 10 మంది స్వస్థపడ్డారు. ఆ 10 మందిలో ఒక్కడే వెనకకు తిరిగి, అంటే యేసు వైపు తిరిగి బిగ్గరగా ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఒకసారి బిగ్గరగా వందనాలు అని చెప్పండి, బిగ్గరగా థ్యాంక్ యూ అనండి. ఎంత స్లో అంటారు? 1 2 3. ఎంత మెల్లగా? 1 2 3. థ్యాంక్ యూ జీసస్. 3 సార్లు అంటారు. 1 2 3. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. అబ్బా, ఎందుకంటే ఆ కుష్ఠరోగం ఎట్లుంటుందో తెలుసా? వాసన. ఆ కుష్ఠరోగాలను ఊరు బయట పెట్టేస్తారు. ఇప్పుడు కూడా క్యాంపస్ ఉంటాయి, వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. ఆ ఊరు బయట, ఎందుకంటే ఆ స్మెల్ కానీ చూడలే. అట్లాంటిది ఒకేసారి ఆ 10 మందికి స్వస్థత కలిగితే 9 మంది ఎక్కడ పోయారో తెలియదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం బిగ్గరగా కేకలు వేస్తూ సాగిలపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. దేవుడు నీ జీవితంలో ఏదైనా అద్భుతం చేసినాడు. ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, కేకలు వేస్తూ థ్యాంక్స్ చెప్పిరా? అయ్యో, పక్కవాడు దేవుని జీవితం అద్భుతం చేశాడా లేడా? చేసిండా? ఏ రోజైనా కానీ మనం సంతోషం అంటే మన ఏంది బ్లూటూత్లో సాంగ్లు ఏం చేస్తాం? సౌండ్ ఎక్కువ పెట్టుకుంటాం. ఏం చేస్తాం? డింగ్ టాక్ కదా. కానీ ఏ రోజైనా మన జీవితంలో ఈ కార్యం దేవుడు చేసినాడు బిగ్గర కేకలు వేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామా? జాబ్ అన్నావు, జాబ్ వచ్చిన ఎప్పుడైనా థ్యాంక్ యూ జీసస్ అని అడిచినావా? అయ్యో, అనారోగ్యం ఉంది, స్వస్థత అయింది, థ్యాంక్ యూ జీసస్ అన్నావా? జాబ్ లేదు, జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ జీసస్ అన్నావా? భయం ఉండే, ఆ భయం అంతా పోయింది, థ్యాంక్ యూ జీసస్ అన్నావా? అప్పు అన్నావు, ఆ అప్పు అంతా పోయింది. ఆ అప్పు పోయినప్పుడైనా దేవునికి థ్యాంక్ యూ చెప్పినావా? ఇక్కడ ప్రతి చిన్న విషయమందు దేవునికి మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బాబు అను, మనవరాలు పుట్టింది, మనవడు పుట్టింది, వీళ్ళందరూ పుట్టినా కానీ ఒక్కరోజైనా బిగ్గరగా కేకలు వేసి, సరే ఇంట్లో నీకు సిగ్గేమో, అడవులు ఉన్నాయి కదా, స్తోత్రం హల్లెలూయా, ఓ రోజైనా పోయి అక్కడికి వెళ్ళి బిగ్గరగా కేకలు వేసి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినమ్మా. ఇదే అనుకూలమైన సమయం. ఎంతమంది అరవాలని ఉన్నారు? ఎంతమంది నిన్నటి దినంలో ఇంట్లో అరిసేసి వచ్చారు? ఈరోజు అరిసేసి వచ్చినారు, కేక పెట్టేసి వచ్చారు. అయ్యో, అట్లా చూస్తున్నారేమో మన అందరినీ ఒక రకంగా చూస్తారు. ఇప్పుడు అనుకూలమైన సేవ. మీ ఇంట్లో పైన అరవలేరేమో. మా అపార్ట్మెంట్ కొంచెం అరిసినా పెద్ద సౌండ్ వస్తుంది, అందుకే ఓడ్చుకుంటున్నాం.
అయినా ఒకసారి హృదయపూర్వకంగా మనం తల్లి గర్భములో నుంచి ఇప్పుడు వరకు 2024 జనవరి 1 నుంచి ఈరోజు వరకు ఎన్నో కార్యాలు చేశాడు. ఏ గుట్టలో నుండి, ఏ చీకట్లో నుంచి, ఏ బంధకాల నుంచి, ఏ పరిస్థితుల్లో నుంచి అందరిని అవమానపరిచిన, దుఃఖపరిచిన ఆయన మేలు చేసుకుంటూ వచ్చి ఉన్నాడు. ఈరోజు సజీవంగా ఉన్నాడు. బిగ్గరగా ఈ సంవత్సరంలో కానీ గత సంవత్సరంలో కానీ అద్భుతం చేశాడా లేదా? ఇల్లు లేదు, దేవుడు మీకు ఇల్లు ఇచ్చిండా లేదా? వెహికల్ లేకుండా దేవుడు నీకు వెహికల్ ఇచ్చిండా లేదా? దేవుడు నీ శాలరీ ఇంక్రిమెంట్ అయిందా లేదా? నువ్వు చదువుకున్నది పాస్ అయినావా లేదా? నీకు సీట్ వచ్చిందా లేదా? మంచి వస్త్రములు, ఈ చీర కావాలంటే అదే చీర ఇచ్చిందా లేదా? ఇది డ్రెస్ కావాలనుకున్న అదే డ్రెస్ అయిందా లేదా? పెళ్ళి అనుకున్న పెళ్ళి కూడా అయిపోయింది. దేవునికి థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మీకు ఛాన్స్ ఇస్తా. ఎంతగా దేవునికి థ్యాంక్స్ చెప్తారో చెప్పండి. కళ్ళు మూసుకోండి. ఎందుకంటే పక్క వారికి అస్సలు చూడకండి. బిగ్గరగా ఎంత థ్యాంక్స్ చెప్తావో దేవునికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. ఆ కుష్ఠరోగి స్వస్థత అయినందుకు దేవుని ఎదుట సాగిలపడి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రాబా షెకెరే కెటెరే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, వందనాలు ప్రభువా. అయ్యో ఆపరేషన్ థియేటర్లు పోతుంటే భయము కలిగింది. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించినాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎగ్జామ్ అంటే భయపడ్డావు, ఎగ్జామ్ రాసినావు, పాస్ అయినావు. థ్యాంక్ యూ జీసస్. ఈ అకాడమీ ఇయర్ నేను కంప్లీట్ చేస్తున్నా లేదో, నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నా లేవు అనుకున్నావు, బట్ యు కంప్లీట్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. నువ్వు చదువుకుని నీ జ్ఞానము కాదు, నీ టాలెంట్ కాదు, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. థ్యాంక్ యూ జీసస్. ఇల్లు కట్టనో అనుకున్నావు, కానీ నువ్వు కట్టావు. థ్యాంక్ యూ జీసస్. అయ్యో టెస్టుల మీద టెస్టులు ఇచ్చావు, కానీ ఏ రిపోర్ట్స్ వస్తాయో అనుకున్నావు, నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి. థ్యాంక్ యూ జీసస్. డాక్టర్ చెప్పారు నువ్వు మరణిస్తావు అని, నువ్వు బతికి ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్. బాబా ఆరా సతధరా, సాతాను వచ్చి నిన్ను చంపివేస్తా అన్నది, నువ్వు చనిపోయేస్తానన్నది, కానీ దేవుడు నిన్ను విడిపించాడు, నిన్ను సాక్షిగా పెట్టాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, వందనాలు. ఓ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మన సన్నిధిలో ఉంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. నాకు తెలుసు కొంతమందికి సరిపోలే, ఇంటికి వెళ్ళాను, నో చికెన్ నో మటన్, మొన్ననే తిన్నాం కదా, ఎందుకు తలుపులు వేసుకొని. దేవునికి థ్యాంక్స్. ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడ తీసుకొచ్చినా నిన్ను వింటున్నారా? అసలు నువ్వు చదవలేని వ్యక్తి, ఇంతవరకు చదివిన స్తోత్రం చెప్తారా? నేను 10th క్లాస్ చదివితే గొప్ప అనుకున్నాడు, ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ వరకు చదివిన. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నేను థ్యాంక్స్ చెప్తా ఉంటా. థ్యాంక్ యూ జీసస్. నువ్వెంతగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తావో అంతగా మహిమ నుంచి అధిక మహిమలో వెళ్తా. ఈ లోకంలో ఎవ్వరు నమ్మదగిన వారు కాదు, నమ్మకమైన వాడు, నమ్మదగిన వారు మన యేసయ్య. అయితే యేసు యొద్దకు కూడా 10 మంది స్వస్థత పడ్డారు. వెనకకు తిరిగి ఒక్కరే ఒకరు వచ్చినాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, 3 క్వశ్చన్లు అడిగాడు కదా. అందులో సార్ 3 క్వశ్చన్లు అనండి. 17 చదవండి. 17 అబ్బా. 10 మంది శుద్ధులయ్యారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? ఆ వ్యక్తి ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఈ అన్యుడు తప్ప ఇంకా ఎవ్వరు కూడా
తిరిగి రాలేదంట. ఏమి చెల్లించడానికి? దేవుని మహిమపరచడానికి. దీనికి ముందు లూకా 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకొక కుష్ఠరోగి దేవుడు స్వస్థపరుస్తాడు, ఒక వ్యక్తిని. ఇక్కడ చూసినట్లయితే మరి 10 మంది కుష్ఠరోగులు. అందరం ఇక్కడ చూడండి, 10 మంది. దానికి ముందు ఈ 17వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను తీసి సముద్రంలో పాడేస్తావు అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక్కరే ఒకరు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. చాలా జాగ్రత్త వినండి. ఈ 10 మంది స్వస్థత పొందిన ఒక్కరే యేసు యొద్దకు వచ్చినాడు. చాలామంది యేసు యొద్దకు వస్తున్నారు, స్వస్థత కొరకు వస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు. కానీ కొందరే యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. స్వస్థత అయిపోయినాక అమ్మో, ఇక్కడ చాలామంది అనుకుంటారు ఏంటంటే స్వస్థత జరగంగానే ఇంకా అయిపోయిందిలే అనుకుంటారు. స్వస్థత తర్వాత ఇంకొకటి ఉంది, నీ యొక్క రక్షణ. ఈ అధ్యాయంలో మన వచనంలో మనం చూసినట్లయితే స్వస్థతతో పాటు నువ్వు రక్షింపబడాలి. యేసు యొద్దకు స్వస్థత కొరకు వస్తున్నావేమో, స్వస్థత దేవుడు చేస్తాడు. తర్వాత నువ్వు స్వస్థత పొందిన తర్వాత నువ్వు సాక్షిగా నిలబడాలి, నువ్వు నమ్మాలా, విశ్వసించాలా, బ్యాప్టిజము తీసుకోవాలా, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి. కానీ అంతేందుకు 2018లో ఒక బాబు వచ్చినాడు, మేడ్చల్లో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. సన్నగా అయిపోయాడు, పేగులలో 3 గడ్డలు. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కూడా పట్టలేదు, చనిపోతాడని చెప్పినాడు. 1 వారం వచ్చాడు, 2 వారం వచ్చాడు, 3వ వారం అనుకుంటాను. ఇలాగనే వాక్యం చెప్తా ఉంటే, వాక్యం అయిపోయిన తర్వాత అన్న మీరు వాక్యం చెప్తా ఉంటే కడుపులో ఈ గడ్డలు, కడుపు అంతా చల్లగా అయిందన్న అన్నాడు. నేనన్నా రేపు వెళ్ళి చూపించుకో అన్న. వెళ్ళి చూపించుకున్నాడు, ఆ గడ్డలన్నీ కరిగిపోయినాయి. కానీ 1 నెల ఏమో వచ్చినాడు, మళ్ళీ పత్తాకలేదు. ఒకరోజు కలిసినాడు, కలిసి అన్నీ ఏవో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి పోయి వచ్చినాడు. అర్థం చేసుకోండి మీరు. వచ్చి ఏమరా వింటున్నారా, ఆడు నన్ను దేవుడు అన్నా అంటాడు. ఏందంట, నువ్వు దేవుడు అన్నా అంటాడు. చాలా బాధ, ఇప్పుడు కూడా బాధపడతా ఉంటా. యేసు వద్దకు కూడా వచ్చిన వారు చాలామంది స్వస్థపడుతున్నారు, విడుదల అవుతున్నారు. కానీ అందులో ఒకే ఒక్కరు నమ్ముకొని నేను సాక్షిగా నిలబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు కూడా కోరుతున్నాడు. ఇక్కడ వింటున్నారా? దేవుడు కూడా కోరుతున్నాడు. ఏం తెలుసా, ఈ 10 మందిలో ఎక్కడికి పోయినారు? 9 మంది ఎక్కడికి పోయినారు? చూడండి, మనం కూడా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు ఏం కోరుకుంటాం? కృతజ్ఞత భావన కలిగి ఉంటే చాలా అనుకుంటాం. అరే నీ వల్ల నాకు ఇట్లా జరిగిందని ఒక మాట చెప్తే, ఒక్కొక్కరికైనా ఇద్దరికి అని చెప్తే, లేదా ఒక సహాయం చేసావు, ఒక 30 సంవత్సరాలైన తర్వాత కూడా ఇదిగో ఒక మాట చెప్తే, నువ్వు ఇట్లా నాకు సహాయం చేసినావు అని ఒక మాట చెప్తే, అబ్బాబ్బాబ్బా 10,000 కాదు, ఎంత అది కడుపు నిండిపోతుంది. అవునా కదా? దేవుని దగ్గర దేవుడు కూడా నీకేం కోరుతా ఉన్నాడు? దేవుడు నేను స్వస్థపరుచున్నాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు, సాక్ష్యం చెప్పు, కృతజ్ఞత కలిగి ఉండు, చాలు. కానీ చాలామంది దేవుని యొద్దకు వస్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, రక్షణ అంటే మాత్రం పరిగెత్తుతున్నారు. ఈరోజు మనం ఏ స్థానంలో ఉన్నాం? కృతజ్ఞత లేని వారిగా ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? చాలామంది నేను దేవునికే కృతజ్ఞత కలిగి ఉన్నా, మనుషులకు నేను ఉండను అనొద్దు. నువ్వు మనుషులకు కృతజ్ఞత కలిగి ఉంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తివి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తివి అయితే మనుషులకు కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా. బైబిల్ చెప్తుంది, మనుషుల యందు దయ పొంది వాళ్ళ దేవుని యందు దయ పొందాలా.
మనుషుల యందు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా, దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలా. కానీ మన దేవుడు మనను వాడుకున్నాడు, కానీ చాలాసార్లు వారు కృతజ్ఞత లేని భావనతో ఉంటే మనం గాయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలా అని చెప్పి సహాయం చేయకుండా ఉండకూడదు. వింటున్నారు? నాకు ఎవరైతే సహాయం చేసినారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటా. వింటున్నారా? ప్రభు ఏ విధంగా అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ కొరకు నేను సహాయం చేసేటట్టు నేను ప్రార్థన చేస్తానంటే దేవుణ్ణి అడుగుతూనే ఉంటా. 2013లో నేను చెన్నైలో ఉన్నా. మా మామయ్య అవుతాడు భాస్కర్ అంకుల్, ఎల్ఐసి ఆఫీసర్. ఆ అంకుల్ నాకు లైన్లో నిలబడి ఆయనకు స్పెషల్ కాటేజ్ ఉంటే వెళ్ళి రిజర్వేషన్ చేయించుకొని వచ్చాడు. వింటున్నారా? శనివారం రోజు అంకుల్ నాకు లేట్ అయితే మిమ్మల్ని కలవలేకపోతున్నా, మీరు హాస్పిటల్లో ఉన్నారా అని. అదే లాస్ట్ మాట. ఆదివారం నైట్ ఆయన ప్రభునందు నిద్రించినాడు. ఈ పెళ్లి విషయంలో అబ్బాయికి కాల్ చేశాను. వింటున్నారా? మాట్లాడి, అన్నా ఐఎమ్ ద లాస్ట్ పర్సన్, మేబీ మీ నాన్నగారు నాకు వెళ్ళి టికెట్ కొని తీసుకొచ్చిన ట్రైన్ టికెట్. నేను ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నా మీ కొరకు, ప్రభా ఈ కుటుంబం కొరకు నేను ఏ విధంగా నేను వాడబడాలా, ఏ విధంగా నేను రుణం తీసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నా అని నేను ఓపెన్గా నేను చెప్పా. వాళ్ళ దే ఫ్యామిలీకి దేవునికి స్తోత్రం చెప్తారా? మ్యారేజ్కి వచ్చి అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డల చిన్న రూపాయి అయినా సరే, 10 రూపాయలు అయినా సరే నీకు సహాయం చేస్తే, ఏదో రకంగా ఫుడ్ అయినా సరే నువ్వు సహాయం చేస్తే కృతజ్ఞత భావన కలిగి ఉన్నావు. చూడండి, ఒకసారి ఇలాగనే నేను ఉపాస ప్రార్థన ఉన్నా. నేను లాయర్ దగ్గరికి వెళ్ళి కలవాలి 2014లో. అయితే నువ్వు బాగా ఆకలి అవుతుంది. మన పాత ఇంటి దగ్గర నుంచి గేట్ నుంచి ఒకరు వచ్చినారు. నాన్నకు అమ్మకు పెట్టినాను, లాయర్ దగ్గరికి వెళ్ళాలా. సో ఆకలి బాగా అవుతుంది. అయితే ఆమె వచ్చి ఫుడ్ కావాలన్నది. సరే అని చెప్పి అప్పుడు ఆ అరటికాయ కూర ఉంది. అరటికాయ కూర వేసిస్తే ఆమె అన్నది, నాకు ఇది వద్దు, మామిడికాయ తొక్కు కావాలన్నది. చాలా ఆకలి అవుతుంది. ఆయన సరే అని చెప్పి ఆమె తిన్న తర్వాత కడిగింది, పెట్టి ఇట్లా అన్నది, 2 చేతులు పెట్టి థ్యాంక్స్ అని చెప్పింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఆమె 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 చేయికి అన్నీ గ్లూకోజ్ ఎక్కి ఉన్నాయి. అప్పుడు చూస్తే ఆమె 9 నెలలు 8 నెలలు ప్రెగ్నెంట్ ఉంది. చూసిన మీరు పాతిళ్ళు చూసి ఉంటారు, మాది కార్నర్లో ఉంటుంది, ఇటు గేట్ క్లోజ్ అయి ఉంది. వెనుక పోతే మళ్ళీ ఆమె వెళ్ళిపోతుంటే చూసిన ఇన్ని ఇల్లులు ఉన్నాయి, మన ఇంటికి వచ్చిందా అని అర్థం కాలేదు. ఒకరోజు 16లోనో 17లో నేను అడిగిన గర్భఫలము, అప్పటి నుంచి దాని తర్వాత ప్రార్థన చేస్తుంటే దేవుడు గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అయితే నేను ఆ దేవుని అడిగిన, ప్రభా నేను ఈ వారం అడగలే కదా, అది ఎందుకు ఇచ్చినావు ప్రభా అని అడిగిన. ఏమన్నాడు తెలుసా? ఫలానా రోజు ఫలానా స్త్రీ నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఆహారం పెట్టినావు, ఆ గర్భము కలిగిన స్త్రీకి పెట్టినావు, ఆ రోజే ఈ కృప నీకు ఇచ్చిన అని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు మనుషులకు సహాయం చేస్తే నువ్వు దేవునికి సహాయం చేస్తున్నావు. నువ్వు మనుషులకు ఆహారం పెడితే, వస్త్రములు ఇస్తే నువ్వు దేవునికి ఇస్తున్నావు. ఒకరోజు ఒక సమయం వస్తుంది, ఒక బైబిల్లో ఉపమానం చెప్పాడు, నేను వస్త్రహీనతో వచ్చాను, ఆకలితో వచ్చినాను, నువ్వు ఆహారం పెట్టలేదు, వస్త్రం. నువ్వెప్పుడు వచ్చినావు ప్రభువా? అర్థమైందా? నువ్వెప్పుడు వచ్చినావు తండ్రి? ఆ పరిస్థితుల్లో అందుకే నీ యొద్దకు వచ్చిన వారందరూ దేవుని ద్వారా నీ యొద్దకు వస్తున్నారు. నీకు కలిగి ఉంటే నువ్వు సహాయం చేయి. వింటున్నారా? డెఫినెట్లీ నేను చూస్తున్న మీ యొక్క ఆ సంచిలో ఎప్పుడు నిండుగా ఉంటుంది. అందరూ మా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలామంది కృతజ్ఞత భావనలు లేని వారు ఉన్నారు. మనం కిందికి చూసినట్లే 20 నుంచి చూస్తే దేవుని రాజు మరి యేసు ప్రభు 2వ రాకడ గురించి రాయబడి ఉంది.
ఈ రెండో రాకడలో చూసినట్లయితే చాలామంది కృతజ్ఞత లేని భావనతో ఉంటారు. అర్థమైందా? చూడండి 2 తిమోతి 3:4 నుంచి చదవండి. 2 తిమోతి 3:4-5 చదవండి. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. చూడండి 2 చదువురా, 3:2. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఏంటంట? కృతజ్ఞత లేనివారు. రాబోయే దినాల్లో కృతజ్ఞత లేనివారు చాలామంది ఉంటారు. అందులో నీవు నేను ఉండొద్దు. ఎందుకంటే రాబోయే దినాల్లో ఆయన రాకడ సమయంలో చాలామంది కృతజ్ఞత భావన లేనివారుగా ఉంటారు. నువ్వు ఎంతో సహాయం చేశావు, ఎంతో లేమిలో నువ్వు ఇచ్చావు, వింటున్నారా? కానీ ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారు. నీకు బాధ కలుగుతుంది. కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు కూడా దేవుడు చేసిన దానికి, మనుషులు చేసిన దానికి కృతజ్ఞత భావన కలిగి ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తి కృతజ్ఞత భావన లేకున్నా సరే నీవు మాత్రం కృతజ్ఞత భావన కలిగి ఉండు. నువ్వు నేను జవాబు చెప్పాల్సింది దేవుని ఎదుట, వింటున్నారా? మనుషులు కాదు. ఆ వ్యక్తి కృతజ్ఞత భావన లేడు, ఇంకా నేనెందుకు, అబ్బా దేవుడు నమ్ముకున్నాడు, ఆయన ద్వారా రక్షింపబడ్డా, నేను మందిరం తీసుకెళ్ళాడు, ఆయననే కృతజ్ఞత భావన లేకున్నాడు, ఇంత సహాయం చేస్తే నేను కూడా ఇలాగనే ఉంటా. ఇక ఆయన ఒక రూటు పోయి నేను కూడా అదే రూటు పోతా అనుకోవద్దు. ఆయన కృతజ్ఞత భావన లేకపోతే లేకపోని, కానీ మనకు జవాబిచ్చేవాల్సింది దేవుని ఎదుట. మనము ప్రతి విషయమందు, ప్రతి ఒక్కరి అందు కృతజ్ఞత భావన కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, మీరు దేవుని మందిరం విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ, మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, అవన్నీ దేవుడు కుదించి ఒకరోజు నీకు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మీ నోరు ఎప్పుడు కూడా కృతజ్ఞత భావనతో ఉండాల. చాలామంది రాబోయే దినాల్లో అన్థ్యాంక్ఫుల్గా ఉంటారు. అలా అని చెప్పి నేను కూడా అలాగనే ఉంటానని చాలామంది అనుకుంటారు. లేదు 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 లేదు, బీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. దేవునికి కృతజ్ఞత భావన కలిగి ఉండాలా, మనుషులకు కూడా కృతజ్ఞత భావన కలిగి ఉండాలి. వారు చేసిన సహాయం బట్టి, వారు చేసిన ముందు అలా ఉన్నారు. అన్ని సంవత్సరాల ముందు ఎవరెవరెవరైతే నీకు సహాయపడ్డారో వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. అందరం హల్లెలూయా చెప్తారా? ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా సరే, నువ్వు పలానా టైంలో నన్ను ఒక సహాయం చేసినావు, ఏం చెప్పాలా? థ్యాంక్స్ అని చెప్పాలి. ఒక వారు హిందూ కుటుంబమే. ఆయన జాబ్ విషయంలో ఆయన ఒక ట్రైనింగ్ చేయాలంటే ఒక దగ్గరికి వెళ్ళి నేను అతన్ని పరిచయం చేయించి, అతనితో మాట్లాడించి, వారికి స్నేహం చేయించి, ఆయన ఆ కోర్స్ చేసేటట్టు చేస్తే, ఇప్పుడు ఆయన ఆయన ఒకరోజు ఒక పెళ్ళిలో కలిసి ఏమన్నాడు తెలుసా? రాజు, నువ్వు ఆ రోజు, నేనే మర్చిపోయాను, నువ్వు ఆ రోజు నన్ను తీసుకెళ్ళి ఆ వ్యక్తిని పరిచయం చేసి నువ్వు కలిపించినావు, దాని ద్వారా నీ కోర్స్ చేసిన, ఇప్పుడు ఇగో ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా అని చెప్పి. అమ్మాయి దేవునికి స్తోత్రం చెప్తారా? రీసెంట్లీ మా ఫ్రెండ్ యుఎస్ నుంచి కాల్ చేసినాడు. కాల్ చేసి, అరే
అతనికి ఆ కోర్స్ చూపించి, ఇంకొక వ్యక్తి కోర్స్ చూపించి, ఆడు యుఎస్లో బెంజ్ కారు కొన్నాడు. యుఎస్లో ఇల్లు మొన్ననే ఓపెనింగ్ చేసాడు. ఆ ఇల్లు చూపించి, వీడియో కాల్లో చూపించి, అరే నువ్వేరా నన్ను పంపించింది అక్కడికి, ఇగో నీ వల్లనే రా అని చెప్తా. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను మర్చిపోయినా కానీ గుర్తుపెట్టుకున్నాడు. ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో కూడా బర్నబా ఈ విధంగానే అందరిని లిఫ్ట్ చేసేవాడు. నీకు నాకు మనుషుల జీతము కాదు, దేవుడు నీకు ఒక ప్రతిఫలం ఇస్తాడు. అందరం హల్లెలూయా చెప్పండి. నీకు నాకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ ఆశీర్వాదం మనుషుల ద్వారా కాదు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. మనుషుల్లో నీకు కృతజ్ఞత భావం లేకుండా చూడండి. ఒకవేళ దేవుడు కూడా ఆ 9 మంది ఈ వెనకకి రాలే అని చెప్పి హీలింగ్ ఆపేసినాడు, వాడికి ఏమవుతుంది? ఈ 9 మంది 10 మందిలో 9 మంది వెనకకి వెళ్ళిపోయి ఒక్కడే వచ్చింది. ఇంకా నేను అద్భుతం ఏం అని ఊరుకున్నాడా? రక్షించకుండా ఉన్నాడా? లేదు. 100 మందిలో ఒక్కరైనా సరే ఒక్క ఆత్మ కొరకు పరిగెత్తి ఆ ఒక్క ఆత్మను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు 20 మందికి చేసినావు, ఆ 20 మందిలో ఒక్కడైనా సరే నీకు కృతజ్ఞత బాగుంటే సంతోషించు, ఇంకా నువ్వు సహాయం చేసుకుంటూ పో. అందరం హల్లెలూయా చెప్తారా? చాలామంది ఏమనుకుంటారని తెలుసా? ఇన్నిసార్లు సాయం చేసిన ఒక్కడు కూడా నన్ను కృతజ్ఞత బాగలేదు, నేను ఆపేస్తా అని దేవుడు అనుకున్నాడు అనుకో, ఏమవుతుంది? నీవు కూడా అట్లా అనుకోవద్దు. నువ్వు నీ అంతు, నీ సహాయం అంతు నువ్వు చేసుకుంటూ పోవాలి. అందరం హల్లెలూయా చెప్తారా? కానీ ఈ సూరిటీలు పెట్టద్దు. ఏమంటారు అది? కరెక్టేనా? సాక్ష్యమా? ఏమంటారు? లోన్ తీసుకుంటే, చిట్టి తీసుకుంటేనా, అవి తీసుకుంటే ఏమంటారు? షూరిటీ. అది మాత్రం పెట్టొద్దు. ఓకే? అమ్మో, అట్లా చూస్తారేంది? మీ మంచి గురించే చెప్తున్నామ్మా. బైబిల్లో ఉంది. సామెతలు మొత్తం చదవండి. వచ్చే ఆదివారం మిమ్మల్ని అడిగితే ఎక్కడుందో మీరే చెప్పండి నాకు. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. అంతసారి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేసేదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. చూడండి, ఎల్లవేళలో మన లిప్స్ అన్నీ ఏం కావాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తుండాలి. అందరం ఒకసారి నన్ను చూడండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఎప్పుడు? అందుకని ఎల్లప్పుడు. ఎంతమందికి మీ నోటి దుర్వాసన ఉంటుంది? దేవుని స్తుతించండి, మీ నోరు మంచి వాసనగా మారుతుంది. అయ్యో, అందరం హల్లెలూయా చెప్తారా? ఎంతమందికి నోటి నొప్పి ఉంది? దేవుని స్తుతించండి, నోటి నొప్పి పోతుంది. అందరూ ఈయనే ఉన్నారా? ఇక్కడ ఉన్నారు? అందరం హల్లెలూయా చెప్తారా? బైబిల్ చెప్తా ఉంది, ఎల్లవేళలో దేవునికి స్తుతించండి అని చెప్తాడు. చూడండి ఎట్లా అంటే, ఆల్రెడీ ఈ మాట చెప్పాను. ఎస్తేరు రాజు దగ్గరకు పోయి ఏమిచ్చింది? ఎస్తేర్ రాజు దగ్గరకు పోయి ఏమిచ్చింది? ద్రాక్షారసం ఇచ్చింది. ద్రాక్షారసం ఇవ్వగానే ఏమైంది? మత్తు వచ్చింది. అప్పుడు ఏమంటాడు రాజు? సగం రాజం మత్తులో ఉన్నా కానీ చూడండి, నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే దేవుడు కూడా ఇట్లా ఊగుతాడు.
ఊగి ఏమంటారు తెలుసా, నీకేం కావాలా తీసుకో. అందరం హలే చెప్తారా? ఒకటి, ఈ రాజు సగం ఇస్తాడు, కానీ నా రాజు మొత్తం ఇచ్చేస్తాడు. తప్పలో కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. పక్కవాడు, నీ నోరు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలా, నీ నోరు ఎప్పుడు పాటలు పాడుతూ ఉండాలా, అప్పుడు దేవునికి సంతోషంగా. చూడండి, మీ ఇంట్లో కూడా ఇంటికి వెళ్ళి మీ నాన్న వాళ్ళని కూడా థ్యాంక్ యూ అన్నావు, ఏమవుతుంది? నాన్న థ్యాంక్ యూ, నాన్న అమ్మ థ్యాంక్ యూ నాన్న 100 రూపాయలు ఇస్తున్నాను, ఏం చేస్తారు వాళ్ళు? అయ్యో ఎవరికి ఇది చిట్కా ఉన్నట్టుంది. నేను చిన్నప్పుడు ఏం చేసామనంటే, ఏది కావాలో మా ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది, కావాలండి ప్రభు నాకు ఇది కావాలి తండ్రి అంటుంటే మా నాన్న నవ్వుతుండే, ఆహా వచ్చేస్తుండే. నాకు బెస్ట్ ఏందో తెలుసా, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ఎల్లవేళలో దేవుని స్తుతిస్తూ ఉండు, ఎల్లవేళలో దేవుని స్తుతిస్తూ ఉండు. ఆయన ఉప్పొంగుతాడు. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? చూడండి, చాలామంది నువ్వు కొంతమంది ఉప్పొంగిరు అనుకో, రాజుల యొద్ద పనివారు ఉంటారు చూడు, ఉంటారా లేదా? పనివారు ఉంటారు, రాజు నీకేం రాజు, రాజు నువ్వు బాగున్నావు రాజు, ఈ రాజు కాదు ఆ రాజు. వింటున్నారా? రాజు బాగున్నావు రాజు, నువ్వు సూపర్గా ఉన్నావు, నువ్వు హీరోలా ఉన్నావు అంటే మెల్లగా ఏం చేస్తారు? అందుకే ఉంగరం వేసుకురాలి. ఏం చేస్తారు? ఉంగరే ఇదిగో ఇది తీసుకో అని చెప్పి ఇట్లా ఇచ్చేస్తారు. రాను రాను వాళ్ళు ప్రేజ్ చేసి రాజు కంటే పనివారి దగ్గర బంగారం ఎక్కువ అయిపోతాయి. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? యేసుక్రీస్తు ప్రభువును నువ్వు స్తుతిస్తే, తండ్రిని నువ్వు కొనియాడుతూ ఉంటే పరలోక ఆశీర్వాదం అంతా నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? స్తుతించు, ఏంటున్నారా? దేవుని కనపరచు, నీ నోట్లు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. చూడండి, ఒక 30-20 సంవత్సరాల ముందు మనం చూసినట్లయితే మన పితృలైన దేవుడు నమ్ముకున్న వారు కూర్చున్న స్తోత్రం అనేవారు, లేచిన స్తోత్రం అనేవారు, కూర్చున్న ఏసు రక్తం అనేవారు, లేచిన ఏసు రక్తం అనే. ఇప్పుడు నోట్ల కూర్చున్న సెల్ ఫోన్ అంటున్నాం, లేచిన సెల్ ఫోన్ అంటున్నాం, చూసిన సెల్ ఫోన్ అంటున్నాం. అది ఒక 20-30 సంవత్సరాలకి ఇప్పుడు తేడా. దేవుని బిడ్డలారా, నీ నోరు, కొంతమంది వాములో వీని నోరు తెరవద్దురా నాయన, నోరు తెరిస్తే వీని బూతులు వస్తాయి, కానీ నీవు నేను నోరు తెరిస్తే దేవునికి స్తోత్రాలు చెప్పేదమ్ముగాక, మనం పాటలు పాడేదమ్ముగాక. హల్లెలూయా. చూడండి, దావీదుకి శాశ్వతమైన కృప చూపించున్నాడు. బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు వచనాలు ఉన్న ఎందులో ఉంది? కీర్తనలు అంటే ఏంది? ప్రేజెస్, స్తుతించు. అమ్మాయి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు స్తుతించు అంటే నీ జీవితంలో ఎన్ని ఉన్నా బైబిల్లో స్తుతులే ఎక్కువ రాయబడి ఉంది. నీ జీవితంలో కూడా ఎక్కువ నీ నోట్ల నుంచి ఏం రావాలా? కారు ఇచ్చినందుకు స్తోత్రం, వస్త్రం ఇచ్చినందుకు స్తోత్రం, ఉన్నందుకు స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, డబ్బు ఉన్నందుకు స్తోత్రం. ఎప్పుడు ప్రతి విషయంలో థ్యాంక్ యూ స్తోత్రాలు చెప్తానే ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు సాయంకాలం వరకు దేవునికి మత్తు కలగాల. ఈరోజు అంటే దేవునికి ఏం చెల్లించాలా? స్తుతులు చెల్లించి. అప్పుడు అడుగుతాను, నీకేం కావాలా? అట్లనే స్తుతులు చెల్లించి. ఏం కావాలంటే పెళ్ళి కావాలంటే పెళ్ళి చేసేసింది దేవుడు. అది అయ్యో స్తోత్రం, హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నీకేం కావాలా? కాకలు పడతారు కదా, ఈ ప్రాజెక్ట్ కావాలి, ఆ ప్రాజెక్ట్. దేవుని స్తుతించు, ఆయన సంతోషం. చూడండి, నీకు ఎవరైనా సహాయం చేసినారు, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది సహాయం చేసిన ఒక్క మాట చెప్తే ఎట్లుంటుంది? నేను ఒక మాట చెప్తా. నేను అనుకున్నా, నా పెళ్ళి మొత్తం నేనే డబ్బులు పెట్టుకోవాలా, ఎవరు సహాయం లేకుండా లేని ప్రార్థన చేసుకుని. దేవుడు అట్లా చేయలే. మా ఇంటోళ్ళు, మన సంఘస్థులు అందరు కలిపితే పెళ్ళయింది. అయ్యో ఏంది స్తోత్రం చెప్తారా? దాని తర్వాత ఆలోచించి దేవుడిని అడిగిన, ప్రభువా ఏంది ప్రభువా, నా సొంత డబ్బుల ద్వారానే పెళ్ళి కావాలనుకున్నా, కానీ అట్లా కాలే, మా కుటుంబస్తులు సంఘస్థులు అందరు కలిస్తే పెళ్ళయింది అని ఆలోచించిన. చూడండి, కార్యం అన్నది, ఈ జాగ్రత్తగా వినండి, నేను నేర్చుకున్న పెళ్ళి ద్వారా ఏందో తెలుసా? కార్యం అన్నది ఒక్కరి ద్వారా నేను అన్న భావన, కుటుంబం అంతా కలిసి
సంఘం అంతా కలిస్తేనే ఒక కార్యం జరుగుతుంది. నేను నేర్చుకుంది దీనిలో. అయ్యో స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? అలాగనే సంఘం అంతా కలిస్తే, ఏదో నేను మా కుటుంబం కాదు, సంఘం అంతా కలిస్తేనే దేవుని ఒక రాజ్యము కట్టబడుతుంది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు ఎప్పుడు అనుకోదు నేనే కట్టుకుంటా, నేనే చేసేస్తా, నేనే పెళ్ళి చేసేసుకుంటా. తూసు అది నిలబడు. అబ్బా ఎంత సైలెంట్ ఉంది చూడు. పెళ్ళైనప్పుడు ఏదైనా కార్యం జరిగినప్పుడు అందరూ సహాయం చేస్తేనే ఒక కార్యం జరుగుతుంది. అయ్యో అవునా కదా, వీళ్ళు వద్దులే నాకు, వాళ్ళు వద్దులే అంటే ఒక్కరు మిలుగాడు. అర్థమైందా? వీళ్ళొద్దు నాకు, వాళ్ళొద్దు నాకు, వీళ్ళు కావద్దు, వీళ్ళొద్దు అని ఎవరున్నారు నీకు? అర్థమైందా? అందుకే ప్రతి ఒక్కరితో స్నేహభావం కలిగి ఉండండి. ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మ్యారేజ్లో వచ్చి రాత్రంతా ఫంక్షన్ హాల్ అంతా ప్రార్థన చేసింది భాషలో. మళ్ళీ నాకు డ్రెస్ వేయనీకి రాకపోతే ఆయన డ్రెస్ ఒకరేమో ఒక కాలు ఒక షూస్ వేసిర్రు, ఇంకొక కాలు ఇంకొక షూస్, ఒక సాక్స్ వేసిర్రు, ఒక చెయ్యి ఈ చెయ్యి పని చేసిర్రు, ఇంకొక ఈ చెయ్యి పని చేసిర్రు, ఒకరు తల దూవిర్రు. అరే రే 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 ఆ రోజు అనిపించింది, అబ్బా నిజమైన రాజు ఇట్లనే ఉంటాడేమో. కానీ దేవుని థ్యాంక్స్, వాళ్ళందరూ నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నా. నాకు గుర్తుకొచ్చినప్పుడు బ్లెస్ దెమ్ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను ఒక్కనే తయారవుతాను. నేను ఆ రోజు నన్ను ఒక్కరు తయారు చేయలే, అందరు కలిస్తే నన్ను తయారు చేస్తారు. సంఘాలన్నీ కలిస్తేనే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రతి మనుషుల యందు, దేవుని యందు నువ్వు కృతజ్ఞత భావన కలిగి ఉండు. అర్థమైందా? నీ నోట్లో నుంచి ఎప్పుడు ఏం చేయాలా? స్తోత్రాలు చెప్తాను. మనుషులను ప్రేజ్ చేస్తావు, దాని బదులు ఇంకొంచెం ఎక్కువగా దేవుని స్తుతించు. ఓకే, అందరం లేచి నిలబడదాం. మీ అందరికి ఒక అనౌన్స్మెంటు. రేపు సాయంకాలము 7 నుంచి 9 గంటల వరకు ప్రార్థన ఉంది సోమవారము. మంగళవారం వచ్చేసి 10 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. అదే సాయంకాలము 8 గంటల నుంచి మంగళవారం 31st నైట్ 8 నుంచి 12:30 వరకు, 12, 15, 12:30 వరకు ప్రార్థన ఉంటుంది. సో మీరందరూ రావాలా. జనవరి 1st అయితే 10 గంటలకు ఉంటుంది. 10 గంటల నుంచి మీరు తొందరగా వస్తే స్తోత్రం, హల్లెలూయా. 10 గంటలకు రండి. అర్థమైందా? చర్చిలోనే జరుగుతుంది, అప్పుడు గ్రౌండ్లో జరిగేది చర్చిలోనే జరుగుతుంది. సో మీరందరూ రావాలా. ఇంకా మనం అందరం భోజనాలు సిద్ధపరచుకుంటున్నాము. భోజనాలకు కావాల్సిన చాలా అవసరం ఉంది. మీరందరూ కూడా, జాషువాన్ ఉన్నాడు, మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. అర్థమైందా? మీ పేర్లు ఇవ్వండి, మీరు సహాయం చేయండి. అందరం కలిసి ఒక కుటుంబముగా మనం ఆ రోజు భోజనం చేసుకొని ప్రభు బల్లలో మనం అందరం పాల్గొంటదేమో గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ నోటంతయు కంటిన్యూస్గా దేవుని స్తుతిస్తూ ఉండాలి. కంటిన్యూస్గా దేవుని స్తుతిస్తున్నా. సనగవద్దు ప్లీజ్. కొంతమంది సనుగుతున్నారు, గొనుగుతున్నారు. సనగవద్దు, గొనుగవద్దు. దేవుని స్తుతించండి. నా జీవితం ఎందుకు ఇట్లుంది, నా జీవితం ఎందుకు అట్లా అయింది అని బాధపడద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ I give thanks to Jesus. In the midst of the problem, in the midst of the wave, I will praise, I will give glory to God. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord, 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 thank you Lord. Praise in the name of Jesus. Thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you Jesus, thank you Lord. Sadara Baba, thank you
జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు వందనాలు. ఓ రాబోయే దినాల్లో మనం తీసుకోబోయే నిర్ణయం ఎల్లవేళలా మన నోటి నుండి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు విడుదల చేసే దేవుడు, దేవుడు కార్యం చేసే దేవుడు. ఆహా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రాసెటేది రిబాహా యకెటేది కథదా రాషకదలబా. దేవుని మహిమ మన మధ్యలో ఉంది, దేవుని మహిమ మన మధ్యలో ఉంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసు ప్రభా, నిక్షేమగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుడు గాక. ప్రభా, ఈ సంవత్సరంలో తండ్రి కొంతమంది అనారోగ్యముతో ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల నుంచి వెళ్ళారు. కానీ నూతన సంవత్సరంలో వారు అనారోగ్యంగా వెళ్ళొద్దు తండ్రి. ఇప్పుడే నీ హస్తము తాకి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఏ రోగమున ఇప్పుడే ఐగుప్తు కలిగిన ఆ రోగము ఇశ్రాయేలు ప్రజలకు రాదు అన్నావు తండ్రి. యేసు క్రీస్తు నామములో శరీరంలో ఏ రోగమున బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. Get out in Jesus' name. Every darkness I rebuke in Jesus' name. ప్రతి చీకటి, ప్రతి దురాత్మ, ప్రతి చాతబడి శక్తులను యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి దురాభాషెకెటెరే లబర సెందర మలందల బరబసతర పాములను తేలను కాల కింద చితగదొక్కుతా ఉన్నాను యేసునామములో. అపవాది ప్లాన్స్ అని క్యాన్సల్ అవునుగాక. ప్రతి దురాత్మ క్రియలు లైవ్ అయిపోనుగాక, లైవ్ అయిపోనుగాక. నేను చూస్తున్నా మీ చోటులో అపవాది మాట్లాడుతుంది. యేసునామములో విడుదల అవునుగాక. దేవుని స్వరము మీరు వినదరుగాక, దేవుని స్వరము మీరు వినదరుగాక. మీరు రూపాంతము చెందబోతున్నాడు. 2025లో మన పరిచర్య, మీ జీవితము అనేక పరిస్థితుల్లో రూపాంతము చెందుతూ ఉంది, రూపాంతము చెందుతుంది. 2025 దేవుడు చెప్తున్నాడు రూపాంత చెందుతున్నావు. మెరకలు జరగబోతున్నాయి. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నూతనమైన సంవత్సరముల అడుగు పెడదాం. దేవుడు చేసిన దానికి, చేయబోయే దానికి బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. వాట్ ఎవర్ గాడ్ హెస్ డన్, థ్యాంక్ యూ జీసస్. బీ హీల్ లార్డ్. స్వస్థపరుస్తున్నందుకు వందనాలు, విడుదల కలుగుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారు చేస్తున్న పనిని దీవింపబడునుగాక, ఆశీర్వదింపబడునుగాక అని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ యొక్క కానుకలు మీ చేతిలో పట్టుకోండి. ప్రార్థన చేస్తాను. ఇంకొకటి క్యాలెండర్స్ ఉన్నాయి. జనవరి 1కు క్యాలెండర్స్ వస్తాయి. సో మీరు దాన్ని కూడా సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభా, ఇచ్చుచున్న కానుకను దీవించండి, ఆశ్రయించండి. దశం భాగము కూడా ఇచ్చుచున్న వారందరినీ దీవించండి, ఆశ్రయించండి. అదే విధముగా ప్రభా, మరి జనవరి 1 భోజనాల కొరకు సిద్ధపరిచిన వారిని బట్టి వారిని ఇచ్చుచున్న వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వారి అవసరతలన్నీ తీర్చబడునుగా కానీ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన అందరికీ దేవుడు తోడు ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.